హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు 1-2 పర్యాలు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే డిసెంబర్ 15వ తారీఖు నుంచి కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొని వచ్చారు. అదే రకంగా కూడా ప్రతినిత్యం కూడా పహారా కాస్తూ అదే రకంగా చెకింగ్ నిర్వహిస్తున్నారు పోలీసు అధికారులు. ప్రస్తుతం మనం తిరుపతి రూరల్ ప్రాంతం అయినటువంటి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఒక అవేర్నెస్ కూడా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా ఎస్పీ సుబ్రాయుడు కూడా అనేక మార్లు కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులంతా కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే గడిచిన 2 రోజులుగా కూడా పోలీసులు మాత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేనటువంటి వారికంతా కూడా ఈ హెల్మెట్ ధరించాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూనే వాళ్ళ ఒక అవేర్నెస్ కూడా తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎంఆర్పల్లి పోలీసులు వినూత్నమైనటువంటి రీతిలో అయితే హెల్మెట్ లేనటువంటి వారంతా కూడా హెల్మెట్ లేనటువంటి బండి ఆపి సహజంగా మామూలుగా హెల్మెట్ లేనటువంటి వారికి ఫైన్ వేస్తారు. అయితే ఫైన్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు హెల్మెట్ కొనుక్కోవడం ఇంపార్టెంట్ అంటూ కూడా వాళ్ళంతా కూడా హెల్మెట్ తీసుకున్న తర్వాత పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సిఐ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఈ హెల్మెట్ అవేర్నెస్ అన్నది గడిచిన 1 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే మీరు ఫైన్ వేయకుండా వాళ్ళని తిరిగి కూడా హెల్మెట్ కొనుక్కున్నా పంపించేస్తున్నారు. అంటే ఏ రకంగా చూడాలంటారు దీన్ని? ఒక అవేర్నెస్లో భాగంగా ఏ రకంగా చూడాలి? అంటే హెల్మెట్స్కు ధరించిన వాళ్ళకు ఫైన్ వేయడం అనేది ముఖ్యం కాదండి. ప్రతి ఒక్కరు కూడా మా ఎస్పీ గారు ఒక ఉత్తర్వులు ఏమంటే, ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. సో హెల్మెట్ ధరిస్తే ప్రాణాన్ని మనము కాపాడవచ్చు అనే ఉద్దేశంతో హెల్మెట్ పైన అవగాహన పెట్టడం జరిగింది. మాకు ఫైన్ ముఖ్యం కాదు, ఎస్పీ గారు చెప్పినట్టు వాళ్ళందరికీ అవేర్నెస్ చేస్తూ అన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో కానీ ఎక్కడ కానీ అక్కడ స్టాల్స్లో కానీ హెల్మెట్స్ అందుబాటులో పెట్టించేసి అందరూ హెల్మెట్లు పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని చెప్పేసి మా తరఫున కోరుతున్నామండి. అంటే ఇక్కడే పరిధిలో కూడా హెల్మెట్ ఏర్పాటు చేశారు. ఎలా వస్తుంది రెస్పాన్స్, ఎలా ఉంది? ఇప్పటి వరకు ముందుతో పోలిస్తే కొంతవరకు మారారా? ద్విచక్ర వాహనదారులు ధరిస్తున్నారు హెల్మెట్లు? చాలా మటుకు మొత్తం ఇప్పుడు 50% దాకా మొత్తం అందరు మారారండి. ఇది కొందరు హెల్మెట్ తెచ్చుకుంటున్నారు, తల మీద పెట్టుకోవడం లేదు. సో అందరూ కూడా తల మీద చాలా మటుకు అవేర్నెస్ వచ్చింది. ఇది ఇంకా రావాలని కోరుకుంటున్నాము. అంటే ప్రధానంగా చాలా మంది హెల్మెట్ ఉన్నా కూడా బండిలో పెట్టుకునేయడం, కాళ్ళ ముందు ఏదైతే స్కూటీలో వెళ్ళేటువంటి ముందు పెట్టుకోవడం, కానీ తలకు ధరించుకోవడానికి మాత్రం ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎలాంటి సందేశం తెలుసుకున్నారు? లేదండి, అందరూ చాలా మటుకు హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు. అందరు పెట్టుకునే విధంగా కూడా మేము కృషి చేస్తాము. కొన్ని రోజుల తర్వాత కూడా మేము ఫైన్స్ అనేది కూడా స్ట్రిక్ట్గా అమలు చేస్తాము. ప్రస్తుతానికి అవేర్నెస్, అప్పుడప్పుడు హెల్మెట్స్ కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చూస్తున్న ఏదైతే ప్రధానంగా ఫైన్ వేయడం మా యొక్క ఉద్దేశం కాదు, కేవలం ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటువంటి వారంతా కూడా వాళ్ళ యొక్క లైఫ్ ఇంపార్టెంట్. ఈ రకంగానే ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే దిశగా మేము ఇలాంటి కార్యక్రమం కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేస్తున్నామంటూ కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్న పోలీస్ స్టేషన్ పక్కన ఒక బ్యానర్ అవేర్నెస్ తీసుకుని వచ్చేలాగా ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అంటూ. అదే రకంగా హెల్మెట్లు షాప్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఆపేటువంటి వాహనదారులు కూడా హెల్మెట్ వాళ్ళు కొనుక్కొని ధరించేలాగా కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా వాళ్ళకి ఎటువంటి ఫైన్ వేయకుండా కేవలం వచ్చే ఆపినటువంటి ద్విచక్ర వాహనదారుడు వెళ్ళి హెల్మెట్ కొనుక్కొని ఈ హెల్మెట్ కొనుక్కున్నానని చెప్తే తిరిగి వాళ్ళని పంపించేసేటువంటి కార్యక్రమం మాత్రం పోలీసులు నిర్వహిస్తున్నారు. కేవలం మాకు ఫైన్ వేయడం ఇంపార్టెన్స్ కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యత తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు వారి మీద. ద్విచక్ర వాహనదారులు ఇటీవల మనం వరుసగా చూస్తున్న ప్రమాదాలకు గురయ్యి చనిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు చనిపోవడమే కాదు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆర్థికంగాను వాళ్ళ పూర్తి స్థాయిలో తీరని నష్టం ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ హెల్మెట్ అన్నది ఎంత అవసరమో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇది కేవలం భారంగా భావించద్దండి, ఇది మీ బాధ్యతగా గుర్తుంచుకోండి అంటూ కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో హెల్మెట్లు ధరించేలాగా చర్యలు చేపడతాం. అలా ధరించకుండా ఎవరైనా ద్విచక్ర వాహనదారులు మాత్రం తిరుపతి నగరంలో తిరుగులాడితే ఖచ్చితంగా ఫైన్లు కూడా ఉంటాయి, కేసు కూడా నమోదు చేస్తామంటూ పోలీసులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.